హైదరాబాద్ నుండి తిరుపతి వస్తున్న నాసామిరంగా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి రావాల్సిన టైం కంటే గంట ముందుగా స్టేషన్కు చేరుకుంది. ఇది గమనించిన రైల్వే శాఖ మంత్రి ఓబులేసు మాట్లాడుతూ తప్పంతా రైలుదు కాదని పట్టాలదని పట్టాలు మొత్తం పీకించేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల క్రీడా పోటీలో ఎవర్గ్రీన్ హీరో కుమారి జయలలిత హై జంప్లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ఆమె దూకిన ప్రదేశంలో పెద్ద గుంత ఏర్పడటంతో 20 లారీలు, 30 జేసీబీలు, 15 ట్రాక్టర్లతో 25 బుల్డోజర్లు బంకమట్టి, ఇసుక, గుల్ల తోయిస్తున్న ఆ గుంత ఇంకా పోడలేదని మా విలేకరి గంజి తెలియజేశారు. నిన్న అసెంబ్లీలో మంచినీళ్ల, మెక్డోల్ బ్రాందియా, మజ్జిగ అన్న అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. దీంతో ఇరుపక్షాల నాయకులు చొక్కాలు, చెడ్డీలు చింపుకుని రోడ్డు మీద దిగంబరంగా నిలబడ్డారు. దీనితో అసెంబ్లీ స్పీకర్ ఏనుగుల బక్కయ్య 500 సంవత్సరాల పాటు అసెంబ్లీని రద్దు చేశాడు. అలియాస్ ఎల్లయ్య ఇతను ఎలుకల మీద పరిశోధన చేశాడు. ఎలుకకు ఒక కాలు విరిగితే కుంటుతుందని, 2 కాళ్ళు విరిగితే పాకుతుందని, 3 కాళ్ళు విరిగితే దొల్లుతుందని, 4 కాళ్ళు విరిగితే అక్కడే ఉంటుందని కనుగొన్నాడు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇతనికి నోబెల్ ప్రైజును ప్రదానం చేసింది.